ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింహ లగ్నంలో పుట్టారు. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో గురుడు, చంద్రుడు, పంచమ స్థానంలో రవిబుధులు ఉన్నారు. శుక్రుడు షష్టమంలో, రాహు నవమ స్థానంలో, శని ద్వాదశంలో ఉన్నాడు. ఆయన కూడా గజకేసరి యోగం ఉంది. దానివల్లనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి 2026 ఏప్రిల్ వరకు రాహు మహాదశలో గురు అంతర్దశ ఉంటుంది. అందుకని 2025-26లో ఆయనకి సంతానం వల్ల కొంచెం అశాంతి ఉంటుంది. కొంత తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంత అభివృద్ధి జయం అనేది తక్కువగా ఉంటుంది ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి. 2026 ఏప్రిల్ నుంచి 2029 జనవరి వరకు రాహు మహాదశలో శని అంతర్దశ ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ జాతకం ప్రకారం కూడా 2026 ఆగస్టు నుంచి 2027 ఆగస్టు వరకు బాగలేదు. కాబట్టి 2027లో చంద్రబాబు నాయుడు గారికి తీవ్ర అనారోగ్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.